వెల్కమ్ టు దేవసేన అభిరుచులు. ఈరోజు మనం జున్ను చేసుకున్నామండి. జున్ను పాలతో జున్ను పాలు మాకు ఎక్కువ దొరకలేదండి. ఒక హాఫ్ లీటర్ పాలు మాత్రం దొరికాయి. అందుకే కేకులు చిన్న చిన్నగా వచ్చాయి. పాలు ఎక్కువ ఉంటే బాగా మందంగా లావు కేకుల్లా చేసుకోవచ్చండి. చూడండి ఎంత పలుసుగా వచ్చాయి. హాఫ్ లీటర్ పాలు కాబట్టి పాలు తెచ్చుకొని ముందుగా మనం ఒక గిన్నెలో పోసేసుకోవాలండి. ఇది రైస్ కుక్కర్ పైన ఉండే పప్పు గిన్నె అంటారండి. దీంట్లో పోసుకుంటున్నాము. హాఫ్ లీటర్ పాలు, అదే 1.5 లీటరు అట్లా ఉంటే మనకు ఆ గిన్నె నిండా వస్తాయండి. మంచిగా కేకులాగా చేసుకుని మంచిగా కనిపిస్తుంది. ఇప్పుడు హాఫ్ లీటరే కాబట్టి కొంచెం వచ్చినాయి. ఆ కొంచెం దాంతో నేను చేసి చూపిస్తున్నాను. చూడండి, ఒక చిన్న కప్పు నిండా బెల్లం తీసుకున్నానండి. ఒక 50 గ్రాములు ఉంటుంది బెల్లము. ఎక్కువ స్వీట్ ఏం పడదండి జున్నుకి. ఒక పావు టీ స్పూను మిరియాల పొడి, ఒక పావు టీ స్పూను ఎలాచి పౌడరు, ఈ మూడే వేయాలండి, ఇంకేం అవసరం లేదు. ఇప్పుడు ఈ పాలల్లో మనము ఈ బెల్లం వేసేసుకొని బెల్లం సన్నగా కట్ చేసి పెట్టుకోవాలండి, తురిమి పెట్టుకోవాలి. ఈ విధంగా బెల్లం వేసేసి ఈ బెల్లం బాగా కరిగే వరకు చేత్తో స్పూన్తో మంచిగా కలుపుకోవాలి. బెల్లం మొత్తం కరిగే వరకు కలిపేసి ఈ విధంగా స్పూన్తో మంచి కలుపుకుంటూ ఉండాలండి. ఇందులోనే మనం ఎలాచి పౌడరు, మిరియాల పొడి ఈ రెండు కూడా వేసుకోవాలి. ఎందుకంటే మిరియాల పొడి వేసిన దానివల్ల వాతం అనేది ఉండదండి. ఈ జున్ను పాలు ఇవి చాలా వాతం అండి. ఇవి జున్ను పాలు అంత మంచిదేం కాదు, అవి వాతం అని పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. కాబట్టి దానికి విరుగుడుగా మిరియాల పొడి అనేది ఖచ్చితంగా వేసుకోవాలండి, వాతం లేకుండా ఉంటుంది. ఈ ఎలాచి పౌడర్ వచ్చేసి మంచి స్మెల్ బాగా ఉంటుందండి. స్వీట్ ఏదైనా సరే ఎలాచి పౌడర్ అనేది ఖచ్చితంగా వేసుకుంటాము. ఇది చూడండి, మిరియాల పొడి మాత్రం తప్పనిసరిగా వేసుకోండి. హాఫ్ లీటర్ పాలే కాబట్టి నేను కొంచెమే వేసుకుంటున్నాను. మీకు ఎక్కువ పాలు ఉన్నప్పుడు కొంచెం ఎక్కువ వేసుకోండి. నేను ఒక పావు టీ స్పూన్ మాత్రమే వేసానండి మిరియాల పొడి, పావు టీ స్పూన్ ఎలాచి పౌడర్ వేసాను. ఈ విధంగా మొత్తం ఇప్పుడు బెల్లం మొత్తం కరిగిపోయిందండి. ఇది కలిసే వరకు అంతా ఇట్లా కలుపుకోవాలి. పాలు ఫస్ట్ రోజు అయితే ఇంకా మంచిగా వస్తాయి. ఫస్ట్ రోజు పాలు దొరికితే మాత్రం దాంట్లో మామూలు పాలు కొన్ని కలుపుకోవాలండి. ఇవి మాకు ఫస్ట్ రోజు కాదండి, 3 రోజులు పాలు అని చెప్పారు. అందుకని నేను ఏం పాలు కలపలేదు, ఒరిజినల్గా జున్ను పాలు మాత్రమే పెడుతున్నాను. ఇప్పుడు ఆ గిన్నె తీసుకొని గిన్నెలో మనం ఒక హాఫ్ లీటర్ వాటర్ పోసుకున్నామండి. హాఫ్ లీటర్ వాటర్ పోసేసుకొని ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న జున్ను పాల గిన్నెని అందులో పెట్టేసి ఆవిరికి పెట్టేస్తున్నామండి. పెట్టేసి మూత పెట్టేసుకొని ఒక 15 నిమిషాల సేపు మనం ఉడికించుకుంటే 15 నిమిషాలు అయితే సరిపోతుందండి మొత్తం. అదే నీకు ఫస్ట్ రోజు సెకండ్ రోజు పాలు అయితే మనం ఇలా స్టవ్ మీద పెట్టంగానే గడ్డలాగా వచ్చేస్తుందండి. ఈ పాలు అంత మంచిగా లేవు, అంటే 3 డేస్ పాలు ఉన్నట్టున్నాయి ఇవి. మాకు వేరే వాళ్ళు కొన్ని పోస్తే తెచ్చుకున్నామండి, ఇవి ఎక్కువ దొరకలేదు. చూడండి ఈ విధంగా వచ్చింది చూడండి. అదే సెకండ్ రోజు పాలు ఫస్ట్ రోజు పాలు అయితే మనం మామూలు పాలు కూడా కొన్ని కలుపుకోవచ్చండి, కలిపినప్పుడు బాగుంటుంది. మనం అదే ఫస్ట్ రోజు సెకండ్ రోజు పాలు పోయకుండా పెడితే బాగుండదండి, అవి కసాకసా అంటుంటుంది. అది కలుపుకోవాలి. చూడండి 15 నిమిషాలు ఉడికింది, మూత పెట్టి ఉడికించుకున్నాము. బాగా ఉడికిపోయిందండి, ఈ విధంగా అయిపోయింది. చూడండి ఇప్పుడు మనం దీన్ని కేకుల్లాగా కట్ చేసుకున్నామండి. కేకులాగా కట్ చేసుకుని తినడానికి ఈజీగా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుందండి. ఇది సేమ్ కోవా టైప్లోనే ఉంటుందండి. ఇది పాలకోవా టైప్లో ఉంటుంది, అంత బాగుంటుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎవరైనా కొత్తగా మా ఛానల్ చూసేవాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దండి. సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ నొక్కితే మేము పెట్టిన వంటలన్నీ కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. చూడండి ఎలా వచ్చిందో, సేమ్ కేక్ ఉన్నట్టే ఉంటుంది కదండి. ఇలా డైమండ్ షేపు, రౌండ్ షేప్, మీ ఇష్టం వచ్చిన షేపులో మీరు కట్ చేసుకోవచ్చండి. నేనైతే ఈ షేప్లో కట్ చేశాను. చూడండి నచ్చిందా? చాలా బాగుంటుందండి, చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఇదే విధంగా చేసుకొని తినండి. ఎలా ఉందో మాకు కూడా కామెంట్స్లో చెప్పండి. తప్పనిసరిగా చేసుకోండి. మాకైతే జున్ను పాలు సరిగా దొరకవు ఈడ. మీకు దొరికిన వాళ్ళు ఖచ్చితంగా చేసుకోండి, చాలా బాగుంటుందండి. ఇది పాలు ఎక్కువ ఉంటే కేకులు పెద్ద పెద్ద కేకులు వస్తాయండి, చూడడానికి చాలా మంచిగా ఉంటుంది. కొన్ని పాలు దానివల్ల ఇట్లా చిన్నగా చేసామని చిన్న కేకుల్లాగా వచ్చాయి మాకు.
ఎక్కువ మందం రాలేదు, పలుసుగా వచ్చింది. మీరు కూడా ఇలాగే చేసుకొని దీన్ని చూసి ఎలా ఉంది మా కామెంట్స్ చెప్పడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.